దేశంలో కీలక రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రకు తొలిసారి ఒక మహిళ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆమె ఇటీవల విమాన ప్రమాదంలో దివంగతులు అయిన అజిత్ పవార్ సతీమణి. ఉప ముఖ్యమంత్రిగా మరణించిన అజిత్ పవార్ రాజకీయ వారసురాలిగా సునేత్రా పవార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆమె ఉప ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. ఇంతకీ సునేత్రా పవార్ ఎవరు, ఏమిటి? ఆమె అజిత్ పవార్ సతీమణి మాత్రమేనా, లేక ఆమె రాజకీయ నేపథ్యం ఏమిటి అనే చర్చ ఇప్పుడు అంతటా కొనసాగుతోంది. ఇక చూస్తే కనుక సునేత్రా పవార్ది కూడా రాజకీయ కుటుంబమే. ఆమె అజిత్ని పెళ్లి చేసుకోక ముందు నుంచే రాజకీయం ఏంటో చూశారు. స్వయంగా ఆమె తండ్రి స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్నారు. ఇక ఆమె పుట్టింది మహారాష్ట్రలోని ధారాసివ్ జిల్లా తేర్ ప్రాంతం. ఆమె 1963 అక్టోబర్ 10న జన్మించారు. ఆమె విద్యాభ్యాసం అంతా స్థానికంగానే సాగింది. ఇక ఆమె 1983 ఏప్రిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం నుంచి బీకాం డిగ్రీని అందుకున్నారు. ఆ తర్వాత ఆమె ఔరంగాబాద్లోని ఎస్బీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ని పూర్తి చేశారు. ఇక ఆమె కేవలం కాలేజ్ చదువులు మాత్రమే కాదు, సోషల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కోర్సులను పూర్తి చేశారు. పుస్తక పఠనం ఆమె హాబీగా ఉంది. బాగా చదువుతారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నమాట. నేచర్ ఫోటోగ్రఫీ, పెయింటింగ్ కూడా ఆమెకు ఇష్టమైన హాబీలుగా ఉన్నాయి. ఇక ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అజిత్ పవార్తో వివాహం అనంతరం పూర్తిగా ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూ వచ్చారు. అయితే తన ఇద్దరు బిడ్డలు పెద్దవాళ్లు కావడంతో ఆమె రాజకీయాల మీద ఆసక్తిని చూపించారు. ఇక 2019లో పెద్ద కుమారుడు పార్థు పవార్ని లోక్సభ ఎన్నికల్లో నిలబెట్టిన అజిత్ పవార్ అతడు ఓటమి చెందడంతో పాటు పాలిటిక్స్ పట్ల విముఖంగా ఉండడంతో 2024 ఎన్నికల్లో తన సతీమణి సునేత్రా పవార్ని ప్రోత్సహించారు. ఆమె పోటీ చేసి ఓటమి పాలు అయినా పాపులర్ అయ్యారు. ఆ వెంటనే రాజ్యసభకు 2024లో ఆయన నామినేట్ చేశారు. గత ఏన్నర్థం కాలంగా ఆమె రాజ్యసభ ఎంపీగా ఉంటున్నారు. సునేత్రా పవార్ రాజకీయం కేవలం 2 ఏళ్లలోనే ఏకంగా డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకోవడం విశేషం. ఆమె విద్యాధికురాలిగా ఉన్నారు. అలాగే పర్యావరణ సమస్యల మీద, సామాజిక అంశాల మీద పూర్తి అవగాహనతో ఉన్నారు. దాంతో ఆమె తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆమె తనదైన ముద్ర మహారాష్ట్ర రాజకీయాల్లో వేయగలుగుతారని చెబుతున్నారు. ఆమె సామాజిక సేవను ముందు నుంచి చేస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు గత 25 ఏళ్లుగా చేస్తూ వస్తున్నారు. ఇక ఆమె సామాజిక సేవకు గాను జీవన్ గౌరవ్ పురస్కార్, గ్రీన్ వారియర్ అవార్డులతో పాటు లోక్మత్ ఐకాన్ అవార్డు, రాష్ట్ర మాతా సిజావ్ పురస్కార్ 2024 వంటివి లభించాయి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.